ఓం శాంతి. ఈరోజు మురళి 24/7/2021. मीठे बच्चे, तुम बाप के पास आए हो अपनी जीवन हीरे समान बनाने। बाप की याद से ही ऐसे जीवन बनेगी. మధురమైన పిల్లలారా, మీరు బాబా దగ్గరికి వచ్చారు తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవటానికి. బాబా స్మృతి ద్వారానే ఇలాంటి జీవితం తయారు చేసుకోవాలి. మీరు బాబా దగ్గరకు వచ్చారు తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవడానికి. అది ఎలా తయారవుతుంది? బాబా స్మృతి ద్వారానే ఇలాంటి జీవితం తయారవుతుంది. प्रश्न: नई दुनिया में ऊंच पद के लिए कौन से एक मुख्य पुरुषार्थ करना है? కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి కోసం ఎలాంటి ఒక ముఖ్య పురుషార్థం చేయాలి పిల్లలు? उत्तर: बाबा कहते मीठे बच्चे, जिन पुराने संबंधियों ने इतना दुखी किया, अब उनके मोह जल से बुद्धि को निकाल एक मुझे याद करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఏ పాత సంబంధికులు మిమ్మల్ని ఇంత దుఃఖిగా తయారు చేశారో ఇప్పుడు వారందరి మోహజాలం నుండి బుద్ధిని బయటకు తీసి ఒక నన్నే మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఉన్నత పదవి కోసం ఏంటి సలహా ఇస్తున్నారు బాబా? మధురమైన పిల్లలారా, ఏ పాత సంబంధికులు మీకు ఇంత దుఃఖిగా తయారు చేశారో ఇప్పుడు వారి మోహం యొక్క వల్ల నుండి బుద్ధిని తొలగించి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఉన్కే సాత్ రేతే భీ మన్ కో మేరే మే లగావ్. వారితో కలిసి ఉంటూ కూడా సంబంధికులతో మనస్సు మాత్రం నా వైపు జోడించండి అని చెప్తున్నారు బాబా. మనస్సు బుద్ధిని అటు నుండి తొలగించి బాబాతో జోడించారు. मन मनाभाव का मंत्र सदा याद रखो तो तुम नई दुनिया में ऊंच पद पाएंगे. मन मनाभाव యొక్క మంత్రం సదా గుర్తుంచుకున్నట్లయితే మీరు కొత్త ప్రపంచంలో వెళ్ళి ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట, తుని రాత్ గవాయి సోకే దివస్ గవాయి కాకి. నీవు రాత్రంతా గడిపావు నిద్రిస్తూ, పగలంతా గడిపావు తింటూ అని పాట. ఓం శాంతి. जैसे बच्चों को सभी शास्त्रों का सार समझाते हैं, वैसे इन गीतों का भी सार तुमको समझाते हैं. బాబా చెప్తున్నారు, ఎలాగైతే పిల్లలకు శాస్త్రాలన్నింటి సారం వినిపిస్తూ ఉంటారో బాబా, అలాగే ఈ పాటల యొక్క సారం కూడా అర్థం చేస్తూ ఉంటారు బాబా మనకు. భక్తి మార్గంలో పాడుకున్న పాటల యొక్క సారం. वही सबका रूहानी बाप रूहानी बच्चों को ब्रह्मा तन से बैठ समझा रहे हैं. అతడే మనందరికీ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఇప్పుడు బ్రహ్మతనులో వచ్చి కూర్చొని అర్థం చేస్తున్నది విషయాలు. बाप समझाते हैं, बच्चों तुम जानते हो हमारा हीरे जैसा जन्म बन रहा है. బాబా చెప్తున్నారు, ఓ పిల్లలరా, మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మా జీవితం వజ్ర సమానమైన జీవితం, వజ్ర సమానమైన జన్మ తయారవుతుంది అని. బాప్కే పాస్ ఆతే హీ హో హీరే జైసా జన్ బనానే. బాబా దగ్గర రావడమే దేనికోసం వస్తున్నాం మనం? వజ్ర సమానమైన జన్మ తయారు చేసుకోవడం కోసమే వస్తున్నాము. हीरे जैसा जन्म कहा जाता है स्वर्गवासियों का, कौड़ी जैसा जन्म है नरकवासियों का. వజ్ర సమానమైన జన్మాని స్వర్గవాసుల జన్మను అంటారు. గుడిగవ్వ లాంటి జన్మాని నరకవాసుల యొక్క జన్మను అంటారు. तुम संगम युग को भी जान चुके हो, हम अभी संगम युग वासी हैं. ये संगम युग सबके लिए कल्याणकारी है. సంగమయుగం కోసం కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు సంగమయుగి వాసి అయిపోయాం మనం. ఈ సంగమయుగం అందరి కోసం కూడా కళ్యాణకారిగా ఉండే యుగము.
इस संगम युग में ही सर्व की गति सद्गति होती। कौन करते हैं? ఈ సంగమ యుగంలోనే సర్వుల గతి సద్గతి అనేది జరుగుతుంది. ఎవరు ఇస్తున్నారు గతి సద్గతి? పరంధామ్ సే ఆనే వాళ్ళ ముసాఫిర్, పరంధామ నుండి వచ్చేటటువంటి యాత్రికుడు, పరంధామ నుండి వచ్చిన బాటసారి శివ బాబా ఇస్తున్నారు గతి సద్గతి. ఓ ముసాఫిర్ హేనా, అతడు బాటసారి అయ్యారు కదా మనకు. तुम मुसाफिर नहीं हो, तुम आकर जाते नहीं हो. बाप कहते मैं पुरानी दुनिया में आकर फिर लौट जाता हूँ. शिव बाबा చెప్తున్నారు మీరు బాటసారులు కాదు, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక తిరిగి ఇంటికి వెళ్ళరు, ఇక్కడే చిక్కుకుంటారు మొత్తం 5000 సంవత్సరాల వరకు. బాబా చెప్తున్నారు నేను పాత ప్రపంచంలో వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి నేను బాటసారిని అని చెప్తున్నారు బాబా. बच्चे जानते हैं सेवा करने वाला सिर्फ एक मुसाफिर है जो आकर हम बच्चों की बड़ी సేవ करते. పిల్లలు తెలుస్తున్నారు ఇక్కడ సేవ చేస్తున్నది కేవలం ఒక బాటసారిగా వచ్చిన శివ బాబా ఒక్కరే. చాలా గొప్ప సేవ చేస్తున్నారు పిల్లలకి సమయంలోని. ऐसी सेवा और कोई कर ना सके. बाबा लांటి సేవ ఇంకెవరు చేయలేరు. सेवा के लिए पुकारते कि आकर हम पतितों की सेवा करो. అతడిచ్చే సేవ కోసం పిలుస్తున్నారు, వచ్చి పతితులైన మాకు సేవ చేయండి అని. बाप भी कहते हम बच्चों की सेवा में आए हैं क्योंकि बच्चे बहुत दुखी. బాబా కూడా అంటున్నారు నేను పిల్లల సేవ చేయడానికి వచ్చాను, ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖిగా అయిపోయి ఉన్నారు. पुकारते भी हैं हमारे दुख हरो और शांति दो. అందుకే పిలిచారు కూడా మా దుఃఖాలు హరించండి, శాంతి ఇవ్వండి అని. దో చీజ్ హమేషా యాద్ రైతే సుఖ్ और శాంతి. మనుషులకు రెండు వస్తువులు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. ఎల్లప్పుడూ అందరూ అర్థించేది అడిగేది రెండు వస్తువులు ఏంటి? సుఖము మరియు శాంతి. యహ దుఃఖ్ और అశాంతి తప్ పుకార్తే. ఇక్కడ దుఃఖము అశాంతి ఉండడం వల్లనే పిలుస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాపి ఆకర్ సరరా సృష్టి చక్ర కా బచ్చోं को समझाते. బాబా వచ్చి మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యము చెప్తూ ఉన్నారు ఇక్కడ. बच्चे समझते अब भक्ति मार्ग खत्म होता है, कलयुग का अंत माना भक्ति नीचे उतरती आती है, ज्ञान से तुम्हारी चढ़ती कला हो जाती हैं. పిల్లలు తెలుస్తున్నారు కదా ఇప్పుడు భక్తి మార్గం సమాప్తి అయిపోతుంది, కలియుగ అంత్యం అవుతుంది అంటే భక్తి నుండి కిందకి దిగిపోతున్నాం మనం, మళ్ళీ జ్ఞానం ద్వారా ఎక్కే కళలు జరుగుతుంది ఇప్పుడు మనది. तुम ऊंचते ऊंच पद पा लेते हो, फिर ये प्रारब्ध का सुख कम होता जाता है. జ్ఞానం ద్వారా ఎంత ఎక్కే కళలకు వెళ్తారంటే మీరు ఉన్నతోన్నతమైన పదవి పొందేస్తున్నారు మీరు. తర్వాత ప్రారంధం యొక్క జన్మ సత్యుగం నుండి సుఖము అనేది స్టార్ట్ అవుతుంది. ప్రారంధాన్ని అనుభవిస్తూ సుఖం అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నారు బాబా. భక్తి తో భారత్ మే జితనీ హోతీ ఉతనీ और कहाँ नहीं. ఆదాకల్ భక్తి చల్తీ హై. భారతదేశంలో ఎంత భక్తి చేస్తారో అంత ఇంకెక్కడ ఏ దేశాల్లో వేరే ధర్మాల్లో అంత భక్తి చెయ్యరు అంటున్నారు బాబా. అర్ధకల్పం నడుస్తుంది భక్తి చూడండి భారతదేశంలోని. जब से द्वापर शुरू होता है और दूसरे धर्म स्थापन होना शुरू होते हैं तब से భక్తి शुरू होते. ఎప్పటి నుండి ద్వాపరయుగం ప్రారంభం అవుతుందో ఇతర ధర్మాలు స్థాపన అవుతాయో అప్పటి నుండి భక్తి ప్రారంభం అవుతుంది మంది. भक्ति भी पहले बहुत अच्छी होती है, जैसे स्वर्ग पहले बहुत अच्छा होता है, फिर आहिस्ते आहिस्ते कला कम होती जाती है. भक्ति शुरू होती तो पहले पहले शिव के पुजारी बनते, आधा कल कोई पूजा होती नहीं है. फिर भक्ति मार्ग शुरू होता है और दूसरे धर्म भी शुरू होते हैं. బాబా చెప్తున్నారు ఎలా कहते స్వర్గంలో మొట్టమొదట చాలా బాగుంటుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. భక్తి మార్గం కూడా ప్రారంభమైనప్పుడు చాలా బాగుంటుంది, ఒక శివుడు యొక్క పూజారిగానే తయారయ్యి శివ పూజలే చేస్తాం మనము. తర్వాత దానిలో తేడా వస్తుంది భక్తిలో కూడా. బాబా చెప్తున్నారు అర్ధకల్పం ఏ పూజలు చేయరు మీరు సత్యయుగం త్రేతాయుగంలోని. తర్వాత అర్ధకల్పంలో భక్తి ప్రారంభమవుతుంది, ఇతర ధర్మాలు కూడా రావడం అనేది
ప్రారంభమవుతుంది. ఇతని భక్తి और कोई कर नहीं सकते, पूरा आधा कल्प భక్తి చల్ती है. మీరు చేసేంత భక్తి ఇంకే ధర్మం వాళ్ళు చేయరు. పూర్తి అర్ధకల్పం నడుస్తుంది మీరు చేసే భక్తి. ये भी तुम बच्चे जानते कि बाप जो सबको खास भारत को सद्गति देते, स्वर्ग का मालिक बनाते हैं, वही दूर देश का मुसाफिर आया हुआ है हम बच्चों को फिर से स्वर्ग की बादशाही देने. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, బాబా అందరికీ అంటే ప్రత్యేకంగా భారతదేశానికి సద్గతి ఇస్తున్నారు, స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. అతడే దూరదేశ బాటసారి వచ్చి ఉన్నారు. పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ రాజ్యాధికారి ఇవ్వడానికి వచ్చారు అని తెలుసుకున్నారు కదా. वर्षा भी कितना जबरदस्त है, परंतु एक भी बात किसकी बुद्धि में नहीं बैठती. బాబా వచ్చాక మనకిచ్చే వారసత్వం కూడా ఇంత జబర్దస్త్ అయిన వారసత్వం, ఇంత జబర్దస్త్ అయిన ప్రాప్తి, కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోని కూర్చోవటం లేదు అని చెప్తున్నారు బాబా. భారత్ మీ భక్తి కితని కర్తే కితనే మందిరే, భారతదేశంలో ఎంత భక్తి చేస్తూ ఉంటారు, ఎన్ని మందిరాలు కూడా ఉన్నాయి. భారత్ ఖండ్ మీద డేర్ మందిరే, చాలా మందిరాలు కట్టుకున్నారు భారతదేశంలోని. అవి తుమ్ జాన్తే హో ఏ కిస్కి మందిర్ హే, ఈ మందిరాలన్నీ ఎవరి గుర్తుగా కట్టుకున్న మందిరాలు అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంతవరకైతే ఈ మందిరాలన్నీ ఎవరి గుర్తు అనేది మనకు తెలిసేది కాదు. पहले पहले तो शिव बाबा का मंदिर बनता है, फिर बनते देवताओं के. మొట్టమొదట శివ్ బాబా మందిరం కట్టించుకుంటాం మనము, తర్వాత దేవతా మందిరాలు కూడా కట్టడం మొదలు పెడతాము. वो मंदिर भी तुम्हारे सामने खड़े, एक तरफ शिव बाबा की पूजा करते रहते, दूसरी तरफ शिव बाबा तुमको पूज्य बना रहे हैं. ఇప్పుడు సంగం యుగంలో ఒకవైపు మందిరాలు, అక్కడ శివ్ బాబాకు భక్తులు వెళ్ళి పూజలు చేయడము అది చూస్తున్నాం మనం. ఇంకోవైపు రోజు శివ్ బాబా ద్వారా మనం పూజ్యులుగా తయారవుతున్నాం. బాబా మనల్ని కూర్చోబెట్టి పూజలుగా తయారు చేస్తున్నారు. ఇది కూడా అనుభవం చేస్తున్నాం. సంగం యుగంలో అటు భక్తి ఎలా నడుస్తుంది, ఇటు బాబా మనల్ని ఎలా పూజ్యులుగా తయారు చేస్తున్నారు అని. तुम यहाँ आई हो पूज्य देवता बनने, जो भी देवताओं के पुजारी वास्तव में वो भी आकर यहाँ ब्राह्मण बनेंगे, धीरे धीरे वृद्धि होती जाएगी. सभी इकट्ठे तो पढ़ ना सके, समय लगता है. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు వచ్చింది దేవతలుగా పూజ్యులుగా తయారవడానికి వచ్చారు. ఎవరైతే దేవతా భక్తులు ఉన్నారో వాస్తవానికి వాళ్ళే వచ్చి ఇక్కడ బ్రాహ్మణులు అవుతారు. శివ బాబా పూజలు, మరి దేవత పూజ చేసే వాళ్ళైతే కంపల్సరీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఇక్కడ బ్రాహ్మణులు అవుతారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. బాబా చెప్తున్నారు, అందరూ ఒకసారి వచ్చి చదువుకోలేరు కదా, టైం పడుతుంది చదువు అందరి వరకు చేరడానికి. कल पहले भी जिन्होंने पढ़ा होगा वही फिर पढ़ेंगे, एक दो को पढ़ाते रहना. కల్పపూర్వం ఎవరు చదువుకుని ఉంటారు, ఈ చదువు వాళ్ళే ఇప్పుడు కూడా చదువుకుంటారు. ఒకరి నుండి ఒకరికి చదివిస్తూ ఉండాల్సిన చదువు ఇది, ఒకరికొకరు చదివించుకుంటూ ఉండాలి. सबको बाप और सृष्टि के आदि मध्यांत का नॉलेज सुनाते हैं, जिससे मनुष्य स्वर्ग का मालिक बन सकते. సో ఆఖర్ समझो, ఏం చదివిస్తాం మనం, ఒకరి నుండి ఒకరికి వ్యాపింప చేయాల్సిన, ఒకరు చదువుకుంటే ఇంకొకరికి చదివించాల్సిన విషయం ఏంటి ఇక్కడ, బాబా పరిచయం, ఇంకా సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం. ఇదే మన ఇతరులకు వినిపిస్తుంది. దీని ద్వారా స్వర్గానికి మాలికులు అవ్వగలరు ఈ రహస్యాలు తెలుసుకోవడం వల్ల. కాబట్టి వచ్చి తెలుసుకోండి అని మీరు ఆహ్వానిస్తారు కదా. तुम बच्चों की बुद्धि में है कि ये नाटक कैसे चक्र लगाता है, कहानी कोई लाखों वर्ष की तो नहीं सुना सकते. పిల్లల బుద్ధిలో ఉంది కదా ఈ నాటకం ఎలా చక్రం తిరుగుతూ ఉంటుంది అని. కథ అంటే లక్షల సంవత్సరాల విషయం ఏమి ఉండదు కథ ఎక్కడైనా. तुम जानते 5000 वर्ष पहले क्या था, किसका राज्य था. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఈ కథ 5000 సంవత్సరాలదే. 5000 సంవత్సరాల పూర్వం ఎవరి రాజ్యం ఉండేది, ఎలా ఉండేది, ఏముండేది ఈ ప్రపంచంలో, ఇవన్నీ మీరు తెలుస్తున్నారు. భారత్ మే హమ్ పూజ్య దేవీ దేవతాం కా రాజ్య తా, యాద్ ఆయనా హమ్ పూజ్యతే ఫిర్ పూజారి బనే. భారతదేశంలో పూజ్య దేవీ దేవతల రాజ్యం ఉండేది, పూజ్యులుగా ఉండే మనమే మళ్ళీ పూజారిగా అయిపోయాము అనేది తెలుసుకున్నారు కదా.
आगे ये पता नहीं था हम सब पूज्य देवता थे। फिर हमने 84 जन्म लिए, 84 जन्मों की कहानी लक्ष्मी नारायण की है। तुम अपने 84 जन्मों की कहानी सुनाती हो. బాబా చెప్తున్నారు, ఇంతకుముందు మనకి ఈ విషయం తెలిసేది కాదు. మనమే పూజ్య దేవతలుగా ఉండేవాళ్ళం, 84 జన్మలు తీసుకుని దిగిపోయాము అనేది ఇప్పుడు తెలిసింది. 84 జన్మల కథ లక్ష్మీనారాయణది మొట్టమొదట. తర్వాత మీ జన్మల కథ కూడా మీరు తెలుసుకున్నారు. 84 జన్మల కథ ఎవరికైనా వినిపిస్తూ ఉంటారు కూడా మీరు ఈ కథ. उनको तो अपनी कहानी बैठ लिखने में बहुत समय लगता है. तुम 1 मिनट में 84 जन्मों की कहानी बता सकते हो. वो तो एक जन्म की कहानी लिखते हैं. లౌకికంలో ఉన్న మనుషులు తమ జీవిత కథ రాయడానికి చాలా టైం తీసుకుంటారు కదా. కానీ మీరు మీ యొక్క 84 జన్మల యొక్క కథ 1 నిమిషంలో చెప్పగలరు మీరు. వాళ్ళు ఒక జన్మ యొక్క కథ రాస్తారు, మనము 84 జన్మల కథ చెప్తాం 1 నిమిషంలో. छोटेपन में क्या क्या किया ये भी अपनी कहानी बताते हैं. हम 84 का चक्र कैसे लगाते, एक की बात नहीं, बहुत ब्राह्मण है. చిన్న వయసులో ఏమేం చేసేవాడను, ఎలా ఉండేవాడిని అని బ్రహ్మ బాబా తన కథ కూడా చెప్తున్నారు. ఎలా బాబా పుట్టారు, పెరిగారు, తల్లిదండ్రులు లేని సమయంలో ఎలా బాబా వ్యాపారంలో ఉండేవారు, ఎన్ని విషయాలు బాబా చెప్తూ ఉంటారు. ఈ జన్మ చరిత్ర కూడా బ్రహ్మ బాబాది. బాబా చెప్తున్నారు, ఈ చక్రం యొక్క జ్ఞానం తెలుసుకోవటం వలన బాబా చెప్తున్నారు 84 జన్మల చక్రం ఎలాగా తిరుగుతుంది. ఒక్కరి యొక్క విషయం లేదు ఇందులో, మొత్తం చాలామంది బ్రాహ్మణుల యొక్క కథ ఇది. బ్రహ్మ బాబా వెనుక బ్రాహ్మణులందరి యొక్క కథ, జీవిత కథ ఇందులోనే ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. तुम ही इस चक्र को जानते, इस चक्र को जानने से तुम राजा रानी बनते हो और फिर औरों को बनाते भी हो. ఈ చక్రాన్ని తెలుసుకోవడం వల్ల మీరు రాజారాణిగా తయారవుతున్నారు, మరి ఇతరులను కూడా అలాగా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. भक्ति भी भारतवासियों जैसे कोई नहीं करते हैं, और जो भी मठ पंथ धर्म आदि वो हमारे भक्ति के समय स्थापन होते हैं. భారతవాసీలు తప్ప భక్తి కూడా ఇంకా వేరే ధర్మాల వల్ల అంత చెయ్యరు అంటున్నారు బాబా. భక్తి కూడా భారతీయులే చేస్తారు ఎక్కువగా, ఎందుకంటే వేరే ధర్మాలు, వేరే మఠాలు ఇవన్నీ మనం భక్తి చేస్తున్న సమయంలో స్థాపన అవుతాయి, లేట్గా వస్తాయి కదా. पहले पहले हमारा कितना छोटा फूलों का झाड़ था, रूहानी गार्डन था. तुम चैतन्य फूल थे, इनको कहा जाता फूलों का बगीचा. మొట్టమొదట ఎంత చిన్న పుష్పకవనంగా ఉండేది సత్యయుగంలో, పూల తోట ఉండేది మంది, చైతన్య పుష్పాలుగా ఉండేవాళ్ళం మనం. పూల తోట అంటారు కదా సత్యయుగాన్ని. फिर वही कांटों का बगीचा होता जाता है. इस समय सब कांटे बन गए. ఆ పూల తోటలాగా ఉండే ప్రపంచమే ముళ్ళ అడవిగా అయిపోతూ వచ్చింది. ఈ సమయంలో అందరూ ముళ్ళగా అయిపోయారు. फिर कांटे से फूल कैसे बनना है, సో బాబ్ బయట సమझाते. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా తయారవ్వాలి, అదే బాబా రోజు కూర్చొని మనకు చెప్తున్నారు ఇక్కడ. एक दो को दुख देना कांटा लगाना है. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ కహా జాతా హై. ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం అనేది ముళ్ళు గుచ్చినట్టు అవుతుంది అన్నారు బాబా. విద్యార్థి జీవితం అంటేనే శ్రేష్టమైన జీవితం, ఓ బహుత్ అచ్చి హోతీ హై. విద్యార్థి జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందరం విద్యార్థులు కదా బాబా దగ్గర. బచ్చే బచ్చియా బడి ఖుషి మే పడితే రేతే. విద్యార్థులు ఎలా ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు చిన్న వయసులో చాలా ఖుషీగా చదువుకుంటూ ఉంటారు. మనం కూడా బాబా పిల్లలైన దగ్గర నుండి మన వయసు లెక్క, ఎన్ని సంవత్సరాలు అయింది జ్ఞానంలో, ఇంకా చిన్నపిల్లలే కదా బాబా పిల్లలైన వయసులో లెక్క పెట్టుకుంటే. చదువుకుంటూ ఉన్నారు మీరు. షాదీకి और एक दो को कांटा लगाना शुरू किया. అమ్మాయిలు అబ్బాయిలుగా ఉన్నప్పుడు చాలా ఖుషీగా చదువుకుంటారు, స్టూడెంట్ లైఫ్ చాలా బాగుంటుంది.
తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఒకరికొకరు ముళ్ళు గుచ్చడం ప్రారంభమవుతుంది. సతీగ్ में कोई कांटा नहीं लगाते अभी तुम फिर फूल बनते हो. అదే సతీగ ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇలా ఎవరికి కూడా ముళ్ళు గుచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు అలాంటి పుష్పాలుగా మళ్ళీ तैयारవుతున్నారు. तुम जानती हो 12 स्वर्ग था तो कितने समय कितने अपार सुख थे. सोने की कहानियाँ थी अभी वो खाली हो गई. फिर तुमको सोना भरपूर मिलेगा. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, భారతదేశమే స్వర్గంగా ఉండేది, అపారమైన సుఖం ఉండేది, బంగారు గనులు నిండుగా ఉండేవన్నీ ఖాళీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నిండుగా గనులు మీకు దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. భారత్ మే సోనే హీరే జవాహరాత్కి కహానియా థీ. భారతదేశంలో బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, గనులే ఉండేవి. उस समय अमेरिका आदि कुछ भी नहीं होता, बांबे भी नहीं होती. వండర్ అయినా అయితే సతీగలో ఈ గనులు ఉండేవి, సంపద మీరు అనుభవించేవారు. అప్పుడు అమెరికా ఉందా? అమెరికా ఉంటుందా? మీరు సతీగంలో ఎంత వైభవం అనుభవించేటప్పుడు అమెరికా ఉండదు అంటున్నారు బాబా. బాంబే కూడా ఉండదు. వండర్ అనిపిస్తుంది కదా ఆలోచిస్తే. कली के अंत में कुछ भी सोना देखने में नहीं आता. फिर सतीग आदि में इतनी सोने की खानियां भर तो हो जाती. కలియుగ ఎండింగ్లో కొంచెం కూడా బంగారము కనబడదు అన్నట్టు అయిపోయింది. మళ్ళీ సతీగ ఆదిలో బంగారు గనులు నిండిపోతాయి. అసలు బంగారమే లేదనేది బంగారు గనులు నిండిపోతున్నాయి సతీగ ప్రారంభంలో. సోనేకే మహల్ బన్ జాతే. వండర్ అయినా బంగారు భవనాలు తయారైపోతాయి అక్కడ. ఆశ్చర్యం కదా అంటున్నారు బాబా. వహా కహానియోं से कितना ढेर सोना निकालते. అక్కడ గనులు ఉంటాయి, ఆ గనుల నుండి ఎంత బంగారం బయటకు తీస్తారు తెలుసా? जैसे यहाँ मिट्टी के ईंटें बनती है वैसे वहाँ सोने की ईंटें बनती हैं. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు తయారు చేస్తారు, అక్కడ బంగారు ఇటుకలు తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. माया मच्छंदर का खेल दिखाते हैं ना, ध्यान में देखा यहाँ तो सोना ही सोना है, बराबर सतीक में सोना होगा. బాబా చెప్తున్నారు మాయా మచ్చందర్ ఆట చూపిస్తారు. ట్రాన్స్లోకి వెళ్ళి అక్కడ బంగారు ఇటుకలుతో ఇల్లు కడుతున్నట్టు అంతా చూస్తారు. ఈ బంగారు ఇటుకలు పట్టుకెళ్తాను అనుకుంటే కిందకు వచ్చేటప్పటికి ఏ బంగారు ఇటుకలు ఉండవన్నమాట. यहाँ तो देखो मिट्टी की ईंटें भी नहीं मिलती हैं. ఈ ప్రపంచంలో మట్టితో తయారు చేసే ఇటుకలు కూడా దొరకడం కష్టంగా ఉంది. जितनी यहाँ ईंटें पैसे से मिलती उतनी वहाँ सोने की ईंटें मुफ्त मिलती हैं. ఇక్కడ మట్టితో చేసిన ఇటుకలు ఎంత డబ్బిచ్చి ఇంత ధర కట్టి కొనుక్కుంటాం మనం, కానీ సత్యయుగంలో బంగారు ఇటుకలు ఫ్రీగా దొరుకుతాయి అన్నారు బాబా. గనుల నుండి తీసుకోవడం కట్టేసుకోవడమే, అక్కడేమి ట్యాక్స్లు ఉండవు, మీరు ఇంత రేటు డబ్బులు ఇచ్చి ఇటుకలు కొనుక్కోవాలని ఉండదు అంటున్నారు బాబా. ఎంత మంచి ప్రపంచం. రాత్ దిన్ కా ఫర్క్, రాత్రికి పగలుకున్న తేడా ఉంది అక్కడికి ఇక్కడికి అంటున్నారు బాబా. तो क्यों नहीं पुरुषार्थ करना चाहिए नई दुनिया में ऊंच पद पाने का. यहाँ मोह जाल में क्यों फंसे. అలాంటప్పుడు ఆ కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి పొందే పురుషార్థం ఎందుకు చేసుకోకూడదు మనం? ఇక్కడ మోహం యొక్క వలలో ఎందుకు చిక్కుకొని ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाप कहते पुराने संबंधों में तुम कितना दुख उठाते हो. बाबा ऐसे नहीं कहते कि इनको छोड़ दो. ఈ పాత సంబంధికుల మధ్య ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మీరు. అయితే బాబా ఇలా కూడా చెప్పట్లేదు వాళ్ళని వదిలేసుకోండి, సన్యాసులైపోండి అని. సరే బుద్ధి యోగి బాప్ సే లగో తో తుమ్ విశ్వకి మాలిక్ బన్ జాయేంగే. వాళ్ళ మధ్య ఉండండి, కానీ మీ బుద్ధి యోగము, మీ బుద్ధి యొక్క ప్రీతి ఒక బాబాతో జోడించినట్లయితే మీరు విశ్వానికి మాలికలు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. मन मना भाव का अर्थ ही मुझे याद करो और विष्णु चतुर्भुज को अर्थात विष्णुपुरी को याद करो. मन मना भाव మంత్రం యొక్క అర్థం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేయండి అని శివబాబా చెప్తున్నారు. ఇంకొకటి విష్ణు చతుర్భుజం పదవి, అది విష్ణుపురిని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఏంటి? వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూల్ హే హీ ఏక అక్షర్. భక్తి మార్గం మీద తో డేర్ పంచాయితీ, ముఖ్యమైనది ఒక్క మాట మన్మనాభవ అనేది. భక్తి మార్గంలో అయితే భక్తి యొక్క పంచాయితీ చాలా పెద్దది ఉంటుంది అన్నారు బాబా. अभी तुम सब आत्माएं आशिक को एक माशिक परम पिता परमात्मा के वो तुमको सुखधाम का मालिक बनाते. ఇప్పుడు మీరు ఒక పరంపిత పరమాత్మ శివ్ బాబాకు ప్రియురాళ్ళై ఉన్నారు.
ప్రియుడు బాబా పరంపిత పరమాత్మ అతడు వచ్చి సుఖధామానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు మనల్ని. సబ్ ఆత్మయే ఉनको యాద్ కర్తే తుమ్ రూహాని ఆషిక్ రూహాని మాషిక్ కే ఏక్ హీ బార్ బంతే హో. ఆత్మలందరూ అతన్ని పిలుస్తున్నారు. ప్రియుడయ్యారు కదా మరి బాబా కోసం తప్పిస్తున్నాం కాబట్టి. మీరు ఆత్మిక ప్రియురాళ్ళు, ఆత్మిక ప్రియుడికి ప్రియురాళ్ళగా ఒకసారి తయారవుతున్నాం మనం సంగమయుగంలోనే. बाकी तो सब मनुष्य जिस्मानी आशिक माशिक अभी बेहद के आशिकों को बेहद का माशुक आकर मिला है. మానవులైతే శారీరక ప్రియుడు ప్రియురాళ్ళు అవడం అనేది అనుభవం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అనుభవం చేసేది అనంతమైన ప్రియురాళ్ళు. మనము అనంతమైన ప్రియుడు శివ్ బాబా వారిగా తయారయ్యాం. శివ్ బాబా లభించారు మనకు ప్రియుడు రూపంలో. ఇది ఇంకే యుగంలో ఎవరు అనుభవం చెయ్యరు. उनको कहते भी आओ आकर हमको पतित से पावन बनो, एक को ही पुकारते हैं. శివ బాబాని పిలుస్తున్నాం కూడా అర్ధకల్పం నుండి, రండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చెయ్యండి అని. तुम जानते हैं हमारे आत्मा पतित बनी इसलिए पुकारते हैं पतित पावन आओ. कुंभ का मेला लगता है, कितने जाकर गंगा स्नान करते, फायदा कुछ भी नहीं, पावन कोई भी बनता नहीं. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మ మంది పతితంగా అయిపోతుంది. అందుకే పతిత పవన రండి అని పిలుస్తున్నాము. దానికోసమే కుంభమేళాలు జరిగితే భక్తిలో అక్కడ వెళ్ళి ఎంతమంది స్నానాలు చేసేస్తూ ఉంటారు, కానీ లాభమేమీ లేదు. ఎవరు పావనంగా అయితే అవరు అక్కడ కుంభమేళాల్లో స్నానం చేయడం వలన అంటున్నారు బాబా. అవి బాప్ ఆకర్ జ్ఞాన్ వర్ష కర్తే హై, తుమ్హారీ ఊపర్ జ్ఞాన్ కి వర్ష హో రही जिससे फिर కాంటోं का जंगल फूलों का बगीचा बन जाएगा. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానవర్షం కురిపిస్తున్నారు మన పైన. ఈ జ్ఞానవర్షం ద్వారా పావనం అవుతాం. కుంభమేళాల్లో స్నానాలు చేయడం వలన పావనంగా అవ్వము. మీ పైన జ్ఞానవర్షం కురుస్తుంది. దీంతో ముళ్ళ అడవి కొద్దిగా పూల తోటగా తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं हमारा जब राज्य होगा तो वहाँ कोई పతిత్ హోగా హీ నీ. ఇది పుష్పకవనంలాగా తయారైపోవడం వల్ల ఈ ప్రపంచం, అక్కడ మన రాజ్యం నడిచినప్పుడు ఎవ్వరు కూడా పతితులు ఉండరు అని చెప్తున్నారు బాబా. ముళ్ళ లాంటి వాళ్ళు ఉండరు. सारे विश्व पर ज्ञान वर्षा हो जाते, सब कुछ हरा भरा हो जाता. విశ్వమంతటా జ్ఞాన వర్షం కురిసిపోతుంది కదా ఇప్పుడు. అందుకే సత్యకం వచ్చేటప్పటికి అంతా పచ్చపచ్చగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. కానీ అవి ఇరే జవారంకి నెయ్యి బన్ జాతి హై. పంటలు పచ్చదనము, ఆత్మలు పుష్పాల్లాగా అయిపోతారు. అందుకే పుష్పకవనం అంటారు బాబా. అంటే సుఖం ఇచ్చే సంబంధాలు అక్కడ తయారవుతాయి. అందుకు పుష్పకవనం. ఎవరో ఒకరికొకరు దుఃఖం ఇచ్చే వాళ్ళు ఉండరు. అంతేకాకుండా స్థూల రూపంలో కూడా పచ్చదనం వచ్చేస్తుంది సతీగన. తర్వాత గనులు కూడా వజ్రవైడూర్య లేక గనులు కూడా కొత్తవి నిండుగా ఉండే గనులు ఉంటాయి అక్కడ అంటున్నారు బాబా. अब तुम बच्चों को कितना खुशी में रहना चाहिए. सम्मुख देखते बेहद का बाप बैठ समझाते कि तुम मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఇప్పుడు పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి, సమ్ముఖంగా అనంతమైన బాబా కూర్చొని చెప్తూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. బాబా దొరికేది ఇంత సహజయుక్తి చెప్తున్నారు. ఈ ఖుషి ఉండాలి పిల్లల్లో అంటున్నారు బాబా. बल तुम कहाँ भी बैठो स्नान करो, बुद्धि में बाप की याद रहे, वहाँ तो याद करने की फुर्सत है. बाप को जितने याद करेंगे उतनी कमाई. భలే మీరు ఎక్కడ కూర్చున్నా, ఉదాహరణకు స్నానం చేస్తున్నా కూడా బుద్ధిలో బాబా స్మృతి చేసుకోవచ్చు. ఆ సమయంలో అయితే టైం ఉంటుంది కదా బుద్ధికి. కొన్ని పనులు, చాలా పనులు మన దినచర్యలో అటువంటివి ఉంటాయి. ఏంటంటే పని చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా టైం ఉంటుందన్నమాట. ఇలా బాబాని ఎంత జ్ఞాపకం చేస్తే అంత సంపాదన జరుగుతుంది. याद से कमाई, ऐसा कभी सुना कि याद से कमाई होती. कितनी बड़ी कमाई, तुम विष्णुपुरी के मालिक बन जाएंगे. బాబా స్మృతి చేస్తేనే చాలు సంపాదన అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా విన్నారా, ఏ గురువులైనా చెప్తారా నా స్మృతి చేస్తే మీ సంపాదన అయిపోతుంది అని? అలా సంపాదన అవ్వడం ఎక్కడైనా జరుగుతుందా? లేదు. ఒక్క బాబా స్మృతి ద్వారానే. ఎంత గొప్ప సంపాదన అంటే విష్ణుపురికే మాలికలు అయిపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా.
तुम जानते हैं हम आत्माओं का बाप निराकार है, उसने इस शरीर का आधार लिया है. భాగీరథ్ का भी వర్ణన్ హీన. మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలందరికీ తండ్రి శివబాబా నిరాకారుడు. శరీరం ఆధారంగా తీసుకొని వచ్చారు ఈ శరీరానికి. భగీరథుడు అని వర్ణన చేస్తారు కదా శాస్త్రాల్లో. भाग्यशाली रथ जिस रथ पर परम पिता की परम आत्मा साकार होती है. आत्मा का रथ जब तैयार होता है तो झट आकर आत्मा आकर प्रवेश करती है. बाप को तो इस रथ में आकर सिर्फ नॉलेज देनी है. భాగ్యశాలి రథము అని వర్ణించారు శాస్త్రాల్లో భగీరథుడు అని. ఈ రథం మీద పరంపిత పరమాత్మ వచ్చి సవారీ చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఆత్మకు ఎప్పుడైతే రథము తయారైపోతుందో వెంటనే ఆత్మ వెళ్ళి ప్రవేశిస్తుంది ఆ రథంలో జన్మ తీసుకోవడం కోసం. రథము తయారవగానే, శరీరం తయారవగానే ఆత్మ వెళ్ళి ప్రవేశిస్తుంది కదా గర్భంలోని. బాబా చెప్తున్నారు, శివ బాబా అయితే ఈ బ్రహ్మరథంలో వచ్చి జ్ఞానం ఇవ్వాల్సిన పాత్ర అభినయిస్తారు. అతనేమి తల్లి గర్భం నుండి వచ్చే అవసరం ఉండదు. इनके भी बहुत जन्मों के अंत के जन्म में जब वानप्रस्थ अवस्था होती है तब बाप कहते हैं मैं आकर इनमें प्रवेश करता अथवा इस रथ में विराजमान होता हूँ. శివబాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మ కూడా చాలా జన్మలు తీసుకుని అంతిమ జన్మకు వచ్చేస్తారు కదా. లాస్ట్ జన్మ తర్వాత లాస్ట్ స్టేజ్ అంటే వానప్రస్థానికి వచ్చేస్తారు. 60 ఏళ్ళు నిండిపోతాయి. అప్పుడు శివబాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశిస్తాను, ఈ రథంలో విరాజమానం అవుతాను అని చెప్తున్నారు బాబా. బాకీ కోయి గోడే గాడికి రథకి బాతని, శరీరం అనే రథం తీసుకుని వస్తున్నాను, గుర్రపు రథం గుర్రం మీద రావడం అనేది లేదు అంటున్నారు బాబా. अभी तुमको ये ज्ञान मिला है, बाप बैठ सम्मुख तुम बच्चों को समझाते, तुमको तो बहुत खुशी होनी चाहिए. ఈ జ్ఞానం ఇప్పుడు దొరికింది మీకు, బాబాయే సమ్ముఖంగా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు కాబట్టి చాలా ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా. आईसीएस का इम्तहान पढ़ते तो बड़ा नशा रहता है, वो होता है सबसे ऊंचे इम्तहान. तुम्हारी भी ये पढ़ाई है, ये भगवान की पाठशाला है. ఐసిఎస్ చదువుకుంటా చూడండి, చాలా నశ ఉంటుంది వాళ్ళకి. అలాగే మీది కూడా చాలా ఉన్నతమైన పరీక్ష. ఐసిఎస్ ఐఏఎస్ కూడా పనికిరావు కదా, ఉన్నతమైన చదువు ఇది. తుమ్హారీ भी ये पढ़ाई है, ये भगवान की पाठशाला है. ఇది భగవంతుని యొక్క పాఠశాల. अब प्रश्न उठता है, भगवान कौन? क्या श्री कृष्ण या शिव बाबा? सबका भगवान कौन है? అయితే ఇప్పుడు ప్రశ్న వస్తుంది, భగవంతుని యొక్క పాఠశాల అంటే భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడా లేకపోతే శివ బాబాయా? అందరికీ భగవంతుడు ఎవరు? शिव एक निराकार के, सब तो कृष्ण को मानेंगे नहीं. सभी आत्माओं का बाप वो निराकार परम पिता परमात्मा है. वो सदैव परम धाम में रहते, एक ही बार आते बच्चों को स्वर्ग का मालिक बनाने. ఒక నిరాకారుడు శివబాబా తప్ప అందరూ భగవంతుడని ఇంకెవరిని ఒప్పుకోరు కదా. కృష్ణుడిని అందరూ ఒప్పుకుంటారా భగవంతుడు తండ్రి అని? ఆత్మలందరికీ తండ్రి ఒక నిరాకారుడు పరంపిత పరమాత్మ. అతడు సదా పరంధామంలోనే ఉంటున్నారు. ఒకసారి వచ్చి మనకు స్వర్గానికి మాలికులుగా తయారు చేసే ప్రాప్తి ఇస్తున్నారు. तुम जानते वही बाबा कल्प कल्प आकर हमको रंग से रव बनाते. అదే శివ బాబా కల్పకల్పం వచ్చి మనల్ని భికారి నుండి రాజాగా తయారు చేసేస్తున్నారని తెలుసుకున్నారు కదా మీరు. भारत अब रंग ही ना, फिर दूसरे जन्म में क्या बनना है? तुमको सब साक्षात्कार हुए हैं. विनाश का भी साक्षात्कार किया है, స్థాపన का भी किया है. భారతదేశం ఇప్పుడు భికారి అయిపోయింది కదా. తర్వాత జన్మలో ఎలా అవుతుంది భారతదేశం? మీరు ఎలా తయారవుతారు? ఇవన్నీ సాక్షాత్కారాలు చూశారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. వినాశన యొక్క సాక్షాత్కారము చూశారు, స్థాపన యొక్క సాక్షాత్కారం కూడా చూశారు పిల్లలు. भगवान वाच मैं तुमको राजाओं का राजा बनाता हूँ. बहुत दान पुण्य करने से कोई को अल्पकाल का सुख मिलता है. राजाओं के पास जन्म ले फिर फट से मर जाते हैं, कोई गर्भ में भी मर जाते हैं, कोई लूले लंगड़े काने बन जाते हैं. जैसे कर्म करते वैसा पद पाते हैं. भगवान वाच నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను.
అని చెప్తున్నారు బాబా. భక్తులు అయితే రాజా కావాలంటే, డబ్బున్న ఇంట్లో జన్మ తీసుకోవాలంటే, ఈ జన్మలో చాలా దాన ధర్మాలు చేసుకుంటే, రెండో జన్మలో అల్పకాల సుఖం వాళ్ళకి దొరుకుతుంది అంటున్నారు బాబా. రాజుల దగ్గర జన్మ తీసుకున్న అల్పకాల సుఖమే అనాలి. ఎందుకంటే పుట్టిన వెంటనే చనిపోతే సుఖం ఏముంది? కొంతమంది గర్భంలోనే చనిపోతుంటారు. కాబట్టి సుఖం అనుభవించినట్టు లెక్కకు రాదు కదా! అలాగా కూడా కొంతమంది ప్రాప్తి ఉంటది. రాజకుటుంబంలోనే పుడతారు గానీ, సుఖం ఉండాలి. కొంతమంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళుగా జన్మ తీసుకుంటారు. కొంతమంది చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు. హ్మ్. ఇదంతా ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో, అలాంటి పదవి, అలాంటి జన్మ అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా ఈ ప్రపంచంలోని. अब तुमको तो రాజాओं का రాజా బనాతే. ఇప్పుడు బాబా మనల్ని రాజాది రాజాగా తయారు చేసేస్తున్నారు. तुम कहते हैं बाबा हम बलिहार जाएंगे तो जरूर రాజాయి भी तुम पाएंगे. బాబా మేము బలిహారం అయిపోతామా అంటున్నారు పిల్లలు. తప్పకుండా రాజ్య అధికారం కూడా పొందుతారు కదా బలిహారం అయిపోయేవాళ్ళు. భారత్ को महादानी खंड कहा जाता है. ये दान पुण्य बहुत करते. భారతదేశాన్ని మహాదాని ఖండం అంటారు. దాన ధర్మాలు చాలా చేస్తారు ఇక్కడ అన్నారు బాబా. ఓ ఫిర్ షురూ హోతా భక్తి మార్గమే. తర్వాత భక్తి మార్గంలో స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు కథం అయిపోతే భక్తి, మళ్ళీ భక్తి వచ్చేటప్పటికి స్టార్ట్ అవుతుంది. దాన ధర్మాలు ఇవన్నీ. अब बाप तुमको 21 जन्मों के लिए दान देते, अब तुम बाबा पर बलिहार जाते. तन मन धन सब कुछ दे दिया. अब बाप कहते ट्रस्टी होकर रहो, अपना घर बार संभालो. सब शिव बाबा का है, मैं आपका हूँ, आपको ही याद करता हूँ. दिल से సరెండర్ करते हैं. ఇప్పుడు బాబా 21 జన్మల వరకు మనకి దానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు బాబా మీద బలి అయిపోతున్నారు కదా, తన మన ధనాలన్నీ బాబా మీ సేవలు అర్పించేస్తున్నాము అని. అర్పించేస్తున్నాము అన్న తర్వాత బాబా ఏం చెప్తున్నారు? ట్రస్టీగా సంభాలించండి, మీ ఇల్లు వాకిల్ని సంభాలించండి. కానీ నేను ట్రస్టీ, మాలికుడు శివ్ బాబా. శివ్ బాబా దీది బాబా నేను కూడా నీవాడైపోయాను, నిన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటారంట పిల్లలు. ఇలా హృదయం నుండి సరెండర్ అయిపోతూ ఉంటారు పిల్లలు. बाप कहते बल महल में रहो, घूमो फिरो, मौज मनाओ, सिर्फ मुझे याद करो तो तुम बहुत ఖుషి మీద रहेंगे. బాబా చెప్తున్నారు భలే మహల్లో ఉండండి, తిరగండి, మౌజ్ అనుభవించండి, కేవలం నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, చాలా ఖుషిలో ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. బాబా ఈరోజు సారమే ఏం చెప్పేశారు? సంబంధీకులు వాళ్ళ వైపు బుద్ధి వెళ్లకుండా ఒక బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అవి ఫిర్ తుమ్ పురుషార్థ్ కర్ ఏ బంతే హో. మీరే విశ్వానికి మాలికులుగా ఉండేవారు, ఇప్పుడు పురుషార్థం చేసి ఇలా మళ్ళీ తయారవుతున్నారు. बाप समझाते मीठे मीठे बच्चों, इस योग बल से ही तुम विक्रमाजीत बनेंगे. बाप की याद से तुम विश्व के मालिक बनते हो. బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా, మీరు యోగ బలం ద్వారానే విక్రమాజితులు కాగలరు. బాబా స్మృతి ద్వారానే మీరు విశ్వానికి మాలికులుగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, राजाई पद पाने के लिए बाप पर पूरा पूरा बलिहार जाना है. राज्य अधिकार पदवी పొందడం కోసం బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. రాజ అధికారం యొక్క పదవి పొందడం కోసం బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. తన మన ధన సబ్ సమర్పణ కా ట్రస్టీ ఒక రేనా. తను మన ధనాలన్నీ సమర్పణ చేసి
ట్రస్టీగా అయి ఉండాలి. వికర్మాజిత్ बनने का पुरुषार्थ करना है. వికర్మాజితులుగా తయారయ్యే पुरुषार्थन చేయాలి. सेकंड पॉइंट, याद में ही कमाई, इसलिए निरंतर याद में रहने का पुरुषार्थ करना है. బాబా స్మృతిలోనే సంపాదన ఉంది, అందువల్ల నిరంతరం స్మృతిలోనే ఉండే పురుషార్థం చెయ్యాలి. ऐसा रूहानी फूल बनना है जो फूलों की दुनिया का अधिकारी बन जाए. ఇలాంటి ఆత్మిక పుష్పాల్లాగా తయారవ్వాలి. ఎలా అంటే పుష్పాలు ఉండే ప్రపంచానికి అధికారిగా తయారైపోవాలి, సత్యగానికి అధికారిగా తయారైపోవాలి. అలా అంటే ఆత్మిక పుష్పంగా తయారవ్వాలి. అందరిమీ कोई भी कांटा ना रहे, లోపల ఏ ముళ్ళు లేకుండా చూసుకోవాలి. ఏ అవగుణాలు, ముళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. वरदान, त्रिकालदर्शी स्थिति में स्थित रहे, सदा अचल और साक्षी रहने वाले नंबर 1 तकदीरवान भव. త్రికాలదర్శి స్థితిలో ఉంటూ సదా అచంచలముగా మరియు సాక్షిగా ఉండేటటువంటి నంబర్ 1 అదృష్టవంతులుగా కండి. త్రికాలదర్శి స్థితిలో ఉంటూ సదా అచంచలముగా మరియు సాక్షిగా ఉండేటటువంటి నంబర్ 1 అదృష్టవంతులుగా కండి. त्रिकालदर्शी स्थिति में स्थित होकर हर संकल्प, हर कर्म करो और हर बात को देखो. ये क्यों, ये क्या, ये क्वेश्चन मार्क ना हो, सदा फुल स्टॉप. త్రికాలదర్శి స్థితిలో ఉంటూ ప్రతి సంకల్పం, ప్రతి కర్మ చేయండి. ప్రతి విషయాన్ని త్రికాలదర్శి స్థితిలో ఉంటూ చూడండి, ఎదురుగా వచ్చే ప్రతి విషయాన్ని. అంతేకాని ఏదైనా విషయం రాగానే ఇది ఎందుకు, ఇదే ఏంటి, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ప్రశ్నల్లో రాకండి. సదా ఫుల్ స్టాప్ పెట్టండి. నథింగ్ న్యూ, ఇదేం కొత్త కాదు. हर आत्मा के पाठ को अच्छी तरह से जानकर पाठ में आओ. ప్రతి ఆత్మ యొక్క పాత్రను చక్కగా తెలుసుకొని పాత్రలోకి రండి. आत्माओं के संबंध संपर्क में आते न्यारे और प्यारे पन की समानता रहे तो हलचल समाप्त हो जाएगी. ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలో వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉండే సమానత తెచ్చుకున్నట్లయితే, అతీత స్థితి, ప్రియమైన స్థితి, రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే అలజడి అనేది సమాప్తి అయిపోతుంది. మనం ఎక్కువ టూ మచ్ అతీతమైపోయినా, టూ మచ్ అంటుకుపోయిన సంబంధాల్లో మనం అలజడిలోకి వస్తుంది. న్యారే ప్యారే రెండు బ్యాలెన్స్లో ఉంటే ఏ విషయం వచ్చినా ఇంకోటి త్రికాలదర్శిగా చూడాలి. ఎందుకు ఏంటి ప్రశ్నల్లో వచ్చేయకూడదు. నథింగ్ న్యూ అంటూ త్రికాలదర్శి ఉన్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టగలం. నథింగ్ న్యూ అంటూ ఏకకాలంతో చూస్తే భయపడతాము, ఆలోచించేస్తాం ఎక్కువగా, ఇది ఎందుకు వచ్చింది ఏంటైంది. త్రికాలదర్శి చూస్తే ఫుల్ స్టాప్ పెట్టగలం. లోపల నుండి ఒక శక్తి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. మన శక్తితో కూడినటువంటి సంకల్పాలతో ఫుల్ స్టాప్ పెడతాం మనం. అలాగే ఇంకా రెండోది బాబా ఏం చెప్తున్నారు, న్యారే ప్యారే, రెండు బ్యాలెన్స్లో ఉంచుకోండి. ఏ విషయంలోనే ఉన్నా మీరు, అప్పుడు అలజడి సమాప్తి అయిపోతుంది. ऐसे सदा अचल और साक्षी रहना, यही है नंबर 1 తక్దీర్వాన్ ఆత్మకి నిశాని. ఈ విధంగా అచంచలంగా మరియు సాక్షిగా ఉండడం, ఇదే నంబర్ 1 అదృష్టవంతులైన ఆత్మల యొక్క గుర్తులు ఇలా ఉంటాయి. ఏ పరిస్థితుల మధ్య ఉన్నా సదా అచంచలంగా, చలించిపోకుండా దేనికి, ఎందుకు, ఏంటి, ఎలాగా, నాకే ఎందుకు, ఇదేమవుతుంది, ఎలాగవుతుంది అని చలించిపోరు. తర్వాత సాక్షిగా ఉంటారు. సదా అచంచలంగా మరి సాక్షిగా ఉండడం, ఇది నంబర్ 1 అదృష్టవంతులైన ఆత్మల యొక్క గుర్తు. అచంచలంగా సాక్షిగా ఉండాలి అన్నా ఏం కావాలి, న్యారే ప్యారే స్థితి బ్యాలెన్స్ ఉండాలి. దానికి కూడా ఏం కావాలి, త్రికాలదర్శి స్థితి ఉండాలి మనలో. स्लोगन, सहनशीलता के गुण को धारण करें तो कठोर संस्कार भी शीतल हो जाएंगे. సహనశీలత గుణం ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలం అయిపోతాయి. మన ఎదురుగా ఉండే వ్యక్తుల ద్వారా చాలా 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 క్రిటికల్ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి అనుకోండి. వ్యక్తి ద్వారా కావచ్చు, వాతావరణం ద్వారా కావచ్చు. అయితే సంస్కారాలు అనే మాట ఇక్కడ బాబా ఉపయోగించారు కాబట్టి అది సంస్కారాలు అనే వ్యక్తుల ద్వారానే ఎదురవుతాయి మనకి కదా.
కానీ మనం సహనశీలత గుణం ధారణ చేసుకుని వెళ్ళిపోయినట్లయితే వాళ్ళలో ఉన్న కఠోర సంస్కారం కూడా ఒక రోజుకి శీతలమైపోతుంది. మన పట్ల ఏదైతే వాళ్ళు కష్టం ఇచ్చే, ఇబ్బంది పెట్టే విధంగా నడిచేవారో వాళ్ళలో అది మార్పు వచ్చేస్తుందనమాట. సహనశీలత గుణం ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారం కూడా శీతలమైపోతుంది. అచ్చా! ఈరోజు దీదీ పాయింట్స్, దీదీ యొక్క ముఖ్యమైన విశేషతలు. 13వ పాయింట్, బాలక్ और मालिक का बैलेंस. బాలక మరియు మాలిక స్థితి యొక్క బ్యాలెన్స్ ఉండేది దీదీలో. दीदी यज्ञ की मालिक थी, लेकिन उनके जीवन में बालक और मालिकपन का बैलेंस देखा. దీది యజ్ఞానికి మాలికరాలుగా ఉండేవారు. ఆమె లీడర్. బాబా మరి వెళ్ళిపోయాక దీదిని నియమించారు కదా. దీది ప్రకాష్ మణి దాది ఇద్దరు కూడా సేమ్, అంటే ఒకే కేడర్లో ఒకే రకంగా వాళ్ళు హెడ్గా ఉండేవారు, మాలికులు కదా మరి దీది యజ్ఞానికి. అయినా కూడా ఆమె జీవితంలో బాలక మరియు మాలిక స్థితి యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు చూసాము. जो यथार्थ बात होती वो मालिक बन सबके सामने रखते, लेकिन अगर सबकी एक मत नहीं होती तो बालक बन उसे भूल जाती. ఏదైతే యథార్థమైన విషయం ఉంటుందో మాలికుడై అందరు ఎదురుగా పెట్టేవారు. ఇది ఇలాగా, ఇది ఈ విషయం, అలాగే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. కానీ ఒకవేళ అందరి సమ్మతము దానికి దొరకలేదు దీది అన్న మాటకు, అందరూ ఏకమతం కాలేదు ఆ విషయంలో అంటే దీది ఆ విషయాన్ని వెంటనే బాలకులుగా మర్చిపోయేవారు. కభీ బహస్ యా డిబేట్ మే సమయ నీ గమాతే. ఎప్పుడు కూడా డిబేట్ చేయటంలో, వాద వివాదం పెట్టుకుని తర్కించటంలో టైం వేస్ట్ చేయలేదు దీది. సరే అందరూ ఏదంటే అది బాలకురాలు అయిపోయేవారు అంతే. दीदी बालक बन बाबा की अंगुली पकड़कर यज्ञ की हर डिपार्टमेंट का चक्कर लगाती. दीदी బాలకులుగా తయారై బాబా వేళ్ళు పట్టుకొని యజ్ఞంలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చక్రం వేసేవారు వెళ్ళి. बाबा उन्हें कहते हैं, अभी आपने बाबा की उंगली पकड़ी है, भविष्य में श्री कृष्ण आपकी उंगली पकड़ कर चलेगा, ऐसा नशा है ना. बाबा అనేవారంట బ్రహ్మ బాబా దీదీతో, ఏమని, నువ్వు ఇప్పుడు బాబా వేలు పట్టుకొని నడుస్తున్నావు, అన్ని డిపార్ట్మెంట్స్లో చక్రం వేస్తున్నావు, బాబా వేలు పట్టుకొని నడుస్తూ, భవిష్యత్తులో శ్రీకృష్ణుడు నీ వేలు పట్టుకొని నడుస్తాడు, ఈ నష నీకు ఉంటుంది కదా అనేవారంట బాబా దీదీతో. యజ్ఞ రక్షక్ యజ్ఞ సేవాదారి. 14వ పాయింట్, యజ్ఞ రక్షకురాలుగా యజ్ఞ సేవాదారిగా ఎలా ఉండేవారు మమ్మ. आपके रग रग में यज्ञ के प्रति अटूट प्यार था. यज्ञ को किसी भी प्रकार के आंच न आई, उसके लिए आप बहुत ध्यान रखती और हर एक को यज्ञ की अमानत को संभालने की निस्वार्थ सेवा करने की प्रेरणा देती. ఆమె యొక్క నరంలో యజ్ఞం పట్ల తెగనటువంటి ప్రేమ ఉండేది. యజ్ఞం పైన, యజ్ఞంలోని ఏ రకమైన మచ్చ రాకూడదు, యజ్ఞం పైన ఏ రకమైన పరిస్థితి రాకూడదు, కష్టం రాకూడదు అని చాలా గమనిక పెట్టేవారు మా దీది. మరి ప్రతి ఒక్కరికి हर एक को यज्ञ की अमानत को संभालने की निस्वार्थ सेवा करने की प्रेरणा देती. దీది అలా యజ్ఞానికి రక్షణ కలిగించేలా చాలా గమనిక పెట్టేవారు. మరియు ప్రతి ఒక్కరిని యజ్ఞంలో ఉండే వస్తువు, యజ్ఞము అంటే ఇది తాకట్టుగా దొరికిన వస్తువు, మన సొంతం కాదు అని తాకట్టుని సంభాలిస్తున్నాము అన్నట్టు, నిస్వార్థ సేవ చేస్తున్నాము అన్నట్టు ఉండాలనే ప్రేరణ ఇచ్చేవారు. 15 సఫల్ కర్నే और कराने में नंबर 1. సఫలం చేసుకోవడం మరియు సఫలం చేయించడంలో
नंबर 1గా ఉండేవారు दीदी। दीदी ने अनेकों का तन मन धन सफल कराया। दीदी అనేకుల తన మన ధనాలు సఫలం చేయించారు। వాళ్ళ లౌకిక సంబంధికులు ఉన్నారు, వాళ్ళ చేత కూడా చేయించేవారు అనమాట। ఒక టైంలో బెగరీ పాట వచ్చినప్పుడు దీది వాళ్ళ లౌకిక సంబంధికుల నుండి ఎక్కువగా సహయోగం దొరికింది బ్రహ్మ బాబాకు యజ్ఞంలోని। అంటే దీది అలా అనేకుల ద్వారా తన మన ధనాలు సఫలం చేయించి సేవ చేయించేవారు। यज्ञ को कौन संभाल करते? दीदी उनकी जीवन कहानी को सुनकर परख कर उसे समर्पित कराती और उनके दिल में यज्ञ के प्रति భావన భర దేతి। యజ్ఞం పట్ల ఎవరు యజ్ఞాన్ని సంభాళించే సేవ చేయగలరు అనేది ఎదురుగా వచ్చే వాళ్ళ జీవిత కథ విని పరిశీలించి వాళ్ళని సమర్పితం చేయించేసేవారు దీది। మరి వాళ్ళ హృదయంలో యజ్ఞం పట్ల భావన అనేది నింపేసేవారు అనమాట। ఈ విధంగానే తమ లౌకిక సంబంధికుల ద్వారా కూడా దీది సేవ చేయించారు। బాబా పిల్లల ద్వారా కూడా ఎవరైతే అటువంటి అంటే దీదీకి అనిపించేదో వీళ్ళు సమర్పితం కాగలనని ప్రేరణ ఇచ్చి సమర్పితం అయ్యేలాగా వాళ్ళని చేసేవారు। పదహారు లవ్ और ला का बैलेंस। लव మరియు లా యొక్క బ్యాలెన్స్ ఉండేది దీదీలో। दीदी अलौकिक माँ के रूप में सबको स्नेह भी देती, हर प्रकार से यज्ञोत्सव को खाने पीने पहनने रहने की सुविधा देती, उनके स्वास्थ्य का ध्यान रखती, लेकिन कभी कोई ईश्वरीय नियम एवं मर्यादाओं में अलबेला होता, आलस्य करता या किसी मर्यादा को तोड़ता तो उसे फौरन डायरेक्ट बुलाकर इशारा देती, सावधान करती। लव లా ఈ రెండు బ్యాలెన్స్ ఎలా ఉండేవి దీదీలో। దీది ఒక అలౌకిక తల్లిగా అందరికీ స్నేహం కూడా ఇచ్చేవారు। అన్ని రకాలుగా యజ్ఞవత్సలకు తినడము, తాగడము, ధరించటము అంటే బట్టలు, అలాగే వాళ్ళు నివసించటానికి సౌకర్యాలు అందరికీ కల్పించేవారు దీది। శ్రద్ధ పెట్టి అందరికీ ఎలా ఉంటుంది ఇంటి సౌకర్యాలని గమనిస్తూ అందరికీ ఏ లోటు లేకుండా పాలన ఇచ్చేవారు। వారి ఆరోగ్య విషయాల్లో కూడా గమనిక పెట్టేవారు మా అమ్మ। కానీ ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరీయ నియమం విషయంలో, ఈశ్వరీయ మర్యాదల విషయంలో అశ్రద్ధ వహిస్తే, సోమరితనంలోకి వస్తే, కేర్లెస్ అయితే, ఏదైనా మర్యాదను తెంచారు కేర్లెస్ అయ్యి అంటే, ఏదైనా మర్యాదను నియమాన్ని ఉల్లంఘించారు అంటే వెంటనే వాళ్ళని డైరెక్ట్గా ఎదురుగా పిలిచి వాళ్ళకి ఇషారా ఇచ్చేవారు। ఇది నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు కాదు, ఇది మర్యాద కాదు, ఇది నియమం కాదు అని హెచ్చరించేవారు దీది। లా కూడా తీసుకునేవారు, ఎంత లవ్ ఇచ్చేవారో అంత లా కూడా తీసుకునేవారు, నియమం మీద నడిపించేవారు। 17 మర్యాద పురుషోత్తమ స్థితి। దీదిలో మర్యాద పురుషోత్తమ స్థితి ఉండేది। दीदी स्वयं भी ईश्वरीय मर्यादाओं का कंगन बांध कर रखती और सभी का उस पर ध्यान खिंचवाती। दीदी स्वयं కూడా ఈశ్వరీయ మర్యాదల యొక్క కంకణం కట్టుకొని ఉండేవారు మరియు అందరికీ కూడా ఈశ్వరీయ మర్యాదలపైన గమనిక కలిగించేవారు। ब्राह्मण से देवता बनने वाली आत्माओं को विशेष संग दोष अन्न दोष ना लग जाए। दीदी पहली शिक्षा यही देती कि संग से अपने संभाल करना। బ్రాహ్మణ సో దేవతగా అయ్యే ఆత్మలకు విశేషంగా సంఘదోషము అన్నదోషం పడకూడదు వారిపైన అని దీది మొట్టమొదటి శిక్షనే ఇది ఇచ్చేవారు। మీ సాంగత్యం నుండి మీరు మిమ్మల్ని సంభాళించుకుంటూ ఉండండి, ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటున్నారు అని। పవిత్రత के व्रत को कभी खंडित होने नहीं देना। ఇంకా ఏం చెప్పేవారు? సాంగత్యం మీద గమనిక పెట్టుకోండి, పవిత్రత యొక్క వ్రతాన్ని ఎప్పుడు కూడా ఖండింప చేయకండి అని నేర్పేవారు దీది। బ్రహ్మచర్య के साथ ब्रह्मचारी बनकर रहना। బ్రహ్మచర్యంతో పాటు
బ్రహ్మచారిగా కూడా తయారై ఉండండి అని ఇది నేర్పించేవారు. బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మ ఆచారిగా, బ్రహ్మను అనుసరించేవారు, ఆచరించేవారుగా తయారై ఉండండి అని నేర్పేవారు దీది. అచ్చా. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? వజ్ర సమానమైన జీవితం తయారు చేసుకోవడానికి వచ్చారు. వజ్ర సమానంగా తయారవ్వాలంటే బాబా స్మృతి ద్వారానే తయారు కాగలము అని చెప్తున్నారు బాబా. అందుకు ఎంత వీలుంటే అంత బాబా స్మృతి చేయండి. స్నానం చేసేటప్పుడు కూడా బాబా స్మృతిలోకి రావాలి. బాబా స్మృతి అంటే ఒక స్వమానం గుర్తు రావడము, ఆ స్వమానంలో స్థితులై ఉంటూ ఆ ఖుషి, ఆ పాయింట్స్ మనం రిపీట్ చేసుకుంటూ అనుభవం చేస్తూ ఆ పని చేయడం. స్నానమే కావచ్చు, ఏదైనా పని కావచ్చు. డైరెక్ట్ బాబా బిందువు దగ్గర బిందువు వెళ్ళడమే యోగం అని అనరు, కానీ స్వమానం గుర్తొచ్చింది. ఉదాహరణకు నిన్న బాబా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి కోసం చెప్పారు. కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి, ఇంకా మీ పొజిషన్ బ్రాహ్మణసో దేవత కాబోతున్నాం, అది ఈరోజు పొద్దున్నే లేవగానే గుర్తొచ్చేయాలి. అంటే అదే అని కాదు, ఏదైనా ఒకటి హోంవర్క్గా పడిపోవాలి మన బుద్ధిలో, అది మనం అనుభవం చేస్తూ ఉండాలన్నమాట. ఎవరికి ఏది తగిలితే అది. నాకైతే ఈ వరదానం గుర్తుండిపోయింది. ఈరోజు లేస్తూనే అదే అనుభవం చేసుకుంటూ, స్నానం చేసినప్పుడు కూడా అదే అనుభవం. కంబైన్డ్ స్వరూపంలో ఉన్న శివ శక్తి అయి ఉన్నాం. రాత్రి పడుకునే దగ్గర నుండి స్టార్ట్ అయింది అది, పొద్దున్న లేచిన వెంటనే అది. అలాగా ఏ పని చేస్తున్నా కానీ ఆ స్మృతి చేయండి. ఎంత స్మృతి చేస్తుంత సంపాదన మీకు జమ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? ఉన్నత పదవి పొందడం కోసం ఎటువంటి పురుషార్థం చేయమని చెప్పారు బాబా ఈరోజు. పాత సంబంధీకుల మధ్య ఉంటూ కూడా దుఃఖం ఇచ్చే సంబంధీకులు, వారి నుండి బుద్ధిని తొలగించండి. ఎవరిని వదిలేసుకోకండి, కానీ నన్నే జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ మధ్య ఉంటూ కూడా అని చెప్తున్నారు బాబా. మనస్సు మాత్రం నా వైపు జోడించి ఉంచండి. దాన్నే మరి బాబా స్మృతి అని మాటల్లో చెప్పుకుంటున్నాం మనం. ఎంత ఎక్కువ బాబా స్మృతి చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు కొత్త ప్రపంచంలో వెళ్ళి అని చెప్తున్నారు బాబా. తన మన ధనాలతో సమర్పణై ట్రస్టీగా ఉండాలి. మనం పూర్తి బలిహారమైపోవాలి బాబా పైన. శరీరం కూడా నాది కాదు బాబా, మీకే శరీరం కూడా మీకే ఇస్తాను, నేను మీ వాడిని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అనేలాగా హృదయం నుండి పూర్తిగా సరెండర్ అయిపోండి. ఇంకా వికర్మార్జితులయ్యే పురుషార్థం చెయ్యాలి బాబా స్మృతి ఎక్కువగా చేస్తుంది. అందుకే నిరంతరం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఈ కర్మలు వినాశనం అయితే సంపాదన కూడా జమ అయిపోతుంది. ఇంకా బాబా ఈరోజు పుష్పాలుగా తయారవడం మీద గమనిక కలిగిస్తుంది. ఆత్మిక పుష్పాలుగా, ఆత్మిక గులాబీలుగా తయారైపోండి. ఇలాంటి ఆత్మిక పుష్పంగా తయారవ్వాలంటే పుష్పకమనమైన సత్యుగ ప్రాప్తులకు అధికారిగా తయారైపోవాలి మీరు. దీనికోసం లోపల ఎలాంటి ముళ్ళు లేకుండా గమనించుకోండి. వరదానం కూడా బాబా ఏం చెప్తున్నారు? త్రికాలదర్శి స్థితిలో ఉంటూ సదా అచంచలంగా సాక్షిగా ఉండే నంబర్ 1 అదృష్టవంతులు. ఎవరు అచంచలంగా సాక్షిగా ఉంటారు, ఏ పరిస్థితుల్లోనైనా చలించకుండా ఉంటుంది వారి మానసిక స్థితి, వారే అదృష్టవంతులు, నంబర్ 1 అదృష్టవంతులు. అలా అవ్వాలంటే త్రికాలదర్శి స్థితిలో ఉండి చూడాలి ప్రతి విషయాన్ని. ఎందుకు ఏంటి ప్రశ్నల్లోకి వచ్చేకూడదు. ఇంకోటి న్యారే ప్యారే బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తున్నాను బాబా. సహనశీలత గుణం ధారణ చేసుకున్నట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలం అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. ఈరోజు రేపు షిప్పింగ్ ఏవియేషన్ వింగ్ నుండి ఈ కాన్ఫరెన్స్ అవుతుంది. ఈ వింగ్లో మన సెంటర్ నుండి మనం యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా ఇది కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఈ కాన్ఫరెన్స్. దాని ప్రోమో నిన్న మీకు గ్రూప్లో పెట్టారు శేఖర్ అన్నయ్య, అది మీరు ఆన్ చేస్తే లింక్
వచ్చేస్తుంది ఈరోజు కాన్ఫరెన్స్. ఉదయము 11 గంటల నుండి 1 గంట వరకు, 10 నుండి 11 గంటల నుండి ఉంది. సాయంత్రం మళ్ళీ 5:30 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. 7:30 వరకు ఉంటుంది సాయంత్రం. ఉదయం ఎన్ని గంటలకి? ఉదయం 10 నుండి 12, సాయంత్రం 5:30 నుండి 7:30 ఉంటుందన్నమాట. ఈరోజు రేపు కూడాను. అందుకు అందరూ అటెండ్ అయితే ఎక్కువ సంఖ్యలో. తర్వాత మీ బంధుమిత్రులు కూడా, ఫ్రెండ్స్ కూడా ఎవరైనా విఐపి లెవెల్లో ఉన్న, ఇంకా ఇది చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ హిందీలో కూడా అర్థం చేసుకుంటారనే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ లింక్ పంపించి మీరు ఫార్వర్డ్ చేసి అటెండ్ అయ్యేలాగా చేయొచ్చు. ఎందుకంటే మధుబన్ కాన్ఫరెన్స్లకి, శిబిరాలకైతే ఎవరు వెళ్ళడానికి అవ్వట్లేదు కదా. ఇప్పుడు మరి కరోనాలో ఆ ప్రోగ్రామ్స్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు కుదురుతుందో. అందుకే ఈ కాన్ఫరెన్స్ ద్వారా అందరూ మనం అటెండ్ చేసినట్టు చేసి కూడా వాళ్ళ మీద ప్రభావాన్ని వేయచ్చు. ఓం శాంతి. आपको मैं निरंतर निहारा करूं मेरे बाबा, आपको मैं निरंतर निहारा करूं मेरे बाबा, छवि अंतर में अपने उतारा करूं मेरे बाबा, छवि अंतर में अपने उतारा करूं मेरे बाबा, आप है साथ में, आप है पास में, आप है साथ में, आप है पास में, फिर भी प्यार से तुमको पुकारा करूं मेरे बाबा।